అందరికి కూడా నా తరపు నుంచి హ్యాపీ రిపబ్లిక్ డే. జనగణమనాధినాయక జయ హే. ఏంటి యోధా వచ్చింది అనుకుంటున్నారా? ఇప్పటి నుంచి నేనే వస్తానండి. మంచి మంచి రుచుల్ని చూపిస్తాను. చూడటానికి మీరు రెడీయా? మనం ఏం చేస్తున్నాం? ఏం చేద్దాం? తిరంగల పూరి. అంటే మూతల పూరి. ఈ రోజు రిపబ్లిక్ డే కాబట్టి దాని స్పెషల్ ఈ రోజు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీరే చూసేయండి. తిరంగి బేబీ పూరికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ మైదా పిండి, దహి మైదా పిండి, పాలక్ మైదా పిండి, స్వీట్ కార్న్, టమాటో సాస్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర. కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా. ఇంకా మనం వంట స్టార్ట్ చేసాం. అవును, ఇంతకీ మీ స్కూల్ కి వెళ్ళారా? చాక్లెట్స్ ఇచ్చారా? చెప్పండి. బిస్కెట్లు కూడా ఇచ్చుంటారా? కేక్లు మా స్కూల్లో ఇచ్చేవారు. బిస్కెట్లు మీ స్కూల్ అనుకుంటా, ఆ స్కూల్లో ఎవరు? ఏమో పిక్నిక్లకి 30 రూపీస్ కేక్ ప్యాక్స్ ఇస్తారు. అది పిక్నిక్ అంతే. పిక్నిక్. సూపర్. నీకు అవార్డు ఇస్తున్నాను. ఓకే అండి, ఫస్ట్ క్యారెట్ పిండి కొంచెం ఇలా తీసేసుకొని కొంచెం తీసుకుని రుద్దాలి. అమ్మమ్మ అంత చాలు. ఇంత సరిపోతుంది. రౌండ్ పెట్టేద్దాం. అమ్మో. ఓకే. అవును కదా, నీకు అసలు వచ్చా? వచ్చు. చూపి చూడు. నేను పిండుతాను. నీకు రాదు, నాకు వచ్చు. నీకు రాదు, నాకు వచ్చి. కొడతా. పూరి చాలా మెత్తగా తయారు. ముక్కబడి టైప్ ఆఫ్ మనిషి సేమ్ యోధా లాగానే కనిపిస్తుంది. ఓకే, దహి పూరి తీసేసుకున్నాం. దహి ముందు మనం ఇటు నుంచే తీసుకోకూడదు. అవును, దానికి ఎందుకు నన్ను వలసి పెట్టారన్నా? వడాలు చేస్తున్నావు ఏంటి? వడలు అబ్బా, ఇదండి బిస్కెట్ అంటే. ఇంత బిస్కెట్ అది పిండి కనిపిస్తున్నా కూడా వాడంట. అక్కడ పెట్టి ఆగు. అమ్మ అమ్మో, ఇది రావట్లేదా? సరేనా, గొడవలొద్దు. మనం ఇలానే గొడవ పట్టుకుంటుంటాం అంతే కదా. ఎప్పుడు చూసా అంతేనా గొడవ పట్టుకుంటూనే ఉంటామా? ఈరోజు రిపబ్లిక్ డే కదా, మంచిగా నవ్వుతూ చక్కగా ఆడుకుంటూ ఉందామా? సరే, నవ్వుతూ గొడవ పట్టుకున్నా. నేనే చేస్తా. వద్దమ్మా, నేనే చేస్తా. నేనే చేస్తా. మళ్ళీ దీన్ని కూడా హోల్సా అమ్మో, ఇది రావట్లేదు. ఏంటి ఇలా చేసావు? స్మైలీ ఫేస్. ఈ రోజు రిపబ్లిక్ డే కదా, స్మైలీ ఫేస్. ఓ మై గాడ్. ఓ మీ గాడ్. ఓ యు గాడ్. సరే చెయ్. ఓకే, అయ్యో రాంగ్ పెట్టాం. ఇది ఇక్కడ. నెక్స్ట్ అదేమో ఆపి నువ్వు తొందరగా. అమ్మో, తీసుకో.
చేస్తా దా చేసేయ్. జాగ్రత్త, కన్ను మాత్రం ముక్కు నేనే పెడతా. ఓకే, కన్ను ముక్కు నువ్వే పెట్టు. ఆగాగాగా కొద్దిగా మనం క్యాప్స్ తీసేస్తే క్యాప్స్ బాగున్నాయి. సరే ఆగు. రుద్దు, నువ్వు పట్టుకో. రుద్దు 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 రుద్దు. ఆగాగు ఆగాగు ఆగాగు. ఇక్కడ మంచిగా చెయ్యి. ఇప్పుడు ఆగు. అంతేనా? వా, ఇంత ఈజీగా. అంతే, ఇంత ఈజీ. వచ్చేసేసారు కదా, మీరు కూడా ట్రై చేయాలి మీ ఇంట్లో. ఓకేనా? రిపబ్లిక్ డే కదా ఈ రోజు, మంచిగా చేయాలి, మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి. అయ్యో ఇక చినిగిపోయింది బాబోయ్. చాలా వెరీ స్మైల్. అయిపోయింది, మనదైపోయింది, మనదైపోయింది. ఓకే, వాటిని మనం కాల్చుకుందాం. ఓకే 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 ఓకేగా ఇంత. ఓకే, అయ్యో మర్చిపోయా, ఆయిల్ పోసేసుకోవాలి మనం. నువ్వు కొంచెమే, నువ్వు వేస్తే నేను వేస్తా. ఆహా, నేను వేస్తే టప్ 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 సౌండ్ వచ్చిందని టెస్టింగ్ అన్నమాట. ఒక్క చుక్కే, ఒక్క చుక్కే. ఓ ఏం కాదు, అయితే వేసుకోవచ్చు. ఓకే, మనం ఆయిల్ పెట్టేసాం కదా, వీటిని మనం కాల్ చేసేసుకుందాం. కాల్ చేసుకుందాం. ఇవ్వు. వా, ఫ్యాన్ లాగే ఉంది కదా. ఫ్యాన్ లాగానే ఉంది కదా. జాగ్రత్తగా దీన్ని మనం ఇక్కడ వేసేసుకొని దాంట్లో వేసేస్తే మన చేయగలదు. ఆయిల్ వేడెక్కింది, మనం వీటిని కాల్ చేసేసుకుందాం. నాకు భయం వస్తుంది, నువ్వే చేసేయి. మళ్ళీ ఇందాక కూడా ఆయిల్ టెస్టింగ్, ఇప్పుడు ఇది కూడా టెస్టింగ్. ఇదిగో మనం జస్ట్ ఇలా కింద కానీ అంతే, అయిపోయింది. ఓకే, మనం ఇంకోటి వేసేసుకుందామా? అవునా, తీయాలి. ముందు ఇది తీయాలి. ముందు మనం వెనక్కి వెళ్ళాలి. ఓకేనా? అది అక్కడ పెట్టి మనం వెళ్ళాలి. ఓకేనా? వెనక్కి వచ్చేయి, చుట్టూ చుట్టూ. ఆగు, ఇంకా అవ్వలే. అయిన తర్వాత వెళ్దాం. అది తీసి ఆ ప్లేట్ లో పెట్టు. ఓకేనా? ఇప్పుడే కాదు, చూస్తున్నా. సిమ్ లో పెట్టావుగా. సిమ్ లోనే ఉంది, సిమ్ లోనే ఉంది. ఇంకొంచెం పెట్టు, తిప్పు. తిప్పది తిప్పది. ఓ అయిపోయింది. అయిపోయింది, తీసుకో, బుడతలు వచ్చాయి. అది అది అక్కడ పెట్టి. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూసేసారు కదా, మనం ఇలా అన్ని కాల్ చేసేసుకుందాం. ఓకే, తయారైపోయాయి. కానీ మనం స్టవ్ ఆఫ్ చేయాలి. దాన్ని అక్కడ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తా. యా, ఓకే ఓకే ఓకే. మనం సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ముందుగా దీంట్లో కొంచెం సాస్ వేసేసుకుని. అయ్యో, సాస్ కట్టింది. సాస్ ని వేసేసుకున్నాం. తర్వాత స్వీట్ కార్న్ మర్చిపోయాం. వావ్. తర్వాత ఆనియన్స్. తర్వాత కొత్తిమీర. కొత్తిమీర కొత్తిమీర కొత్తిమీర. ఓకే, అది దీన్ని మనం కలిపేసుకోవాలంటే స్పూన్ కావాలి. స్పూన్ కావాలి. ఇక్కడ ఫోక్ కదా. స్పూన్ మరి అంతే కదా, అది తినాలంటే. సరే సరే సరే, ఇక్కడ పెట్టు. ఆగు, కలిపేద్దాం. ఇక్కడ పెట్టేసి ఈ పూరికి చట్నీ లాగా. చట్నీ కాదు, జస్ట్ ఇదేమో స్నాక్, అదేమో పుయ్యి పుయ్యి పుయ్యి. మంచి పుయ్యి పుయ్యి. ఓకే, మనం ఒక్కొక్కటి వేసేసుకొని తినేద్దామా? ఓకే, ముందుగా ఆరెంజ్.
తర్వాత వైట్ వైట్, తర్వాత గ్రీన్. గ్రీన్. ఓకే, టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మళ్ళీ ఒకసారి చూడండి. తిరంగి బేబీ పూరికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ మైదా పిండి, దహి మైదా పిండి, పాలక్ మైదా పిండి, స్వీట్ కార్న్, టమాటో సాస్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర. తిరంగి బేబీ పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా క్యారెట్ మైదా పిండిని తీసుకొని పూరీలా చేసుకోవాలి. ఇప్పుడు దహి మైదా పిండి తీసుకొని ఇది కూడా పూరీలా చేసుకోవాలి. మరలా పాలక్ మైదా పిండి తీసుకొని అది కూడా పూరీలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి హీట్ చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా చేసుకున్న పూరీల్ని నూనెలో వేసి కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో టమాటో సాస్, స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కాల్చుకున్న పూరీలు తీసుకొని సర్వ్ చేసుకుంటే తిరంగి బేబీ పూరి రెడీ. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా, ఇది టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దాం. యా, టేస్ట్ చేసేద్దాం, టేస్ట్ చేసేద్దాం. సూపర్. సాస్ లో ఉంటే ఇంకా బాగుంది. దొంగచుకుంటే సో మేము ఎప్పుడు చూసినా ఇలా కొట్టుకుంటూ తింటూనే ఉంటాము. మళ్ళీ కలుద్దాము. మీరు కూడా ఇలాంటి వంటల్ని ఇంట్లో తయారు చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై.